ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు కదా. అన్ని ఇచ్చి ఇప్పుడు గులగొట్టేస్తా అంటే ఎట్లా? మేము ఎక్కడ పోయి బతకాలి? మేము పిల్లలను తీసుకొని సామాన్ అంతా బయట పెడుతుండ్రు వాళ్ళే, మళ్ళా లోపల తీసుకో. మన చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు చెప్పండి? కరెంట్ మీటర్లు కూడా వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు. వాళ్ళే ఇచ్చారు, బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. సాయి రైట్, బిల్ చూపెట్టు, బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే రైట్. చూసారు కదా అక్కడ చెప్తున్న కథ. కొన్ని 3 నుంచి 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటా ఉన్నారు. చాలా ఫ్యామిలీస్ నివాసం ఉంటా ఉన్నాయి. వీరికి కరెంట్ లైన్, కరెంట్ పోల్స్ రావడం జరిగింది, వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఏవైతే కరెంట్ బిల్స్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటికి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇన్నాళ్ళుగా గుర్తురాంది సడన్గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇవన్నీ కూడా కూలుస్తూ ఉన్నారు. ఇదేదో ముందు నుంచి ఈ నివాసాలు ఉన్నప్పుడు మీకు కరెంట్ ఇవ్వం, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా లేదా గవర్నమెంట్ ప్లేస్, మీరు ఉండడానికి వీలు లేదు అంటాను. అప్పుడే చెప్పుంటే మీరు ఇక్కడ నివాసం ఉండేవారు కాదు, ఇక్కడ ఇల్లు కట్టుకునేవారు కాదు. సో ప్రతి ఒక్క బాధిత కుటుంబం ఇక్కడే రోడ్లపై బయటించారు, సామాన్లన్నీ వేసుకొని కూడా ఇక్కడే కూర్చోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఎప్పుడెప్పుడు కూలుస్తారు మా ఇళ్ళని, ఎప్పుడు కూల్చేస్తారు అనే భయంలో బిక్కుమంటూ పడుతూ ఉన్నారు. కొన్ని ఇళ్ళు అయితే కూల్చేయడం జరిగింది, మరికొన్ని ఇళ్ళకి కొంచెం టైం ఇవ్వడం జరిగింది. సో వారు ఉన్నారు, వారి మాట చాలా బాధిత కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని కూడా ఫ్యామిలీస్ అన్ని కూడా బిక్కుమంటూ తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూల్చేస్తారో మా ఇల్లు అంటూ కూడా భయపడతా ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అన్ని కూడా ఫ్యామిలీస్ రోడ్డు మీద కూర్చున్నారు. ఈ జేసీపీలు ఎక్కడ మా ఇంటికి వచ్చి కూల్చేస్తాయో అని భయపడి ఇంట్లోనే కూర్చొని బైఠాయించడం జరిగింది. అక్కడే కూర్చున్నారు, అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. సో ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడే బైఠాయించడం జరిగింది. సో వీరిని అడుగుదాం, అమ్మ ఎంతకాలంగా ఇక్కడ ఉంటా ఉన్నారు? ఇప్పుడు అధికారులు వచ్చి కూలుస్తా అంటున్నారా, ఏమంటా ఉన్నారు? సార్ ఇక్కడ ఉండి 10 సంవత్సరాలు అయింది సార్. అంటే మేము అక్కడ ఉన్నాము ఇంతకు ముందు కిరాయి, తర్వాత ఇక్కడ వచ్చి 8 అంటే 6 సంవత్సరాలు ఇక్కడ వచ్చి తర్వాత ఇక్కడ ఉన్నాం. ఉండి కూడా ఇది పాతగా అయిపోయినట్టే సార్, కానీ మరీ దారుణంగా చేస్తున్నట్టే కూడా ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా సార్. ఎందుకు అట్లా చేస్తుండ్రు? హైదరాబాద్ అంతా కబ్జానే కదా సార్. మరి దారుణంగా ఇప్పుడు ఏం చెప్తుండ్రు అంటే, ఇప్పుడు టైం ఇచ్చిండ్రు, మీరు కాల్ చేయండి అంటే మేము చేయం అని చెప్తారు సార్. కడుతున్నాం సార్, కడుతున్నాం. ఈ ఇంట్లో ఉండి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కొత్తగా ఏం లేదు సార్. అంటే మేము చేయం, మేము ఇంట్లోనే చేస్తాం కానీ మేము చేయం. మాకు ఏం ఆధారం లేదు, మాకు ఎక్కడ లేదు వండేయడానికి. మేము రోడ్డు మీద కూర్చుంటే మేము ఎలా పెడతారు, ఎవరు పెడతారు, మేము అందులోనే ఉంటాం అని చెప్పాను సార్. అంతే చెప్పాను రైట్. ఇది ఇక్కడ సిచ్యువేషన్. పాత నిర్మాణాలు అలాగే ఉంచి రీసెంట్గా కట్టి ఎవరైతే ఇళ్ళకి వచ్చారో వారే కూలుస్తామంటూ చెప్పిన అధికారులు, కానీ ఇప్పుడు పాతవి కూడా కూల్చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు కరెంట్ బిల్స్ కూడా ఉన్నాయంట, కరెంట్ పోల్ లైన్స్ ఉన్నాయి, వాటర్ సప్లై ఉంది. సో గవర్నమెంట్ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఇప్పుడు కూలుస్తామంటారు. వచ్చేసరికి ఒకసారిగా షాక్ అవుతా ఉన్నారు. సుమారుగా ఎన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు ఇక్కడ? మేము 4-5 సంవత్సరం సార్ ఉండబట్టి ఇక్కడ వచ్చి. సో ఇప్పుడు ఎందుకు కూలుస్తా అంటున్నారు, ఏమంటారు మీరు? ఏమో సార్, ఇప్పుడు మాకేం తెలియదు. అన్ని సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం మేము, ఏం చెప్తలేరు. అధికారులు ఏమంటలేరు. ఏంటంటే ఇంకా మీకు నోటీసులు ఇస్తాం, మీరు ఖాళీ చేయండి అంటున్నారు. మేము ఇక్కడ కట్టుకొని ఈ ఇల్లు కట్టి 8 సంవత్సరాల దగ్గర వచ్చింది సార్. కానీ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే, ఎందుకు కట్టుకున్నావు, ప్రభుత్వం భూమి అంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని ఇప్పుడు వచ్చే అధికారులు చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా ఎందుకు చెప్పలేదు? ఎంతో కాలంగా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాం, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాం, మా ఫ్యామిలీస్ ఇక్కడే నడుస్తూ ఉన్నాయి, రోజు కూలికి వెళ్ళి పని చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఖాళీ చేయమన్నా, ఇప్పుడు ఈ ఇంట్లో చెల్లమన్నా ఎలా వెళ్తాం? మా ఇబ్బందులు, మా పరిస్థితి ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటూ మాట్లాడుతూ ఉన్నాం. సో గవర్నమెంటే ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనతో గురైపోయి ఒకసారిగా బాధపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒక శోకమయంగా మారిపోయింది. నందు రైట్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి గ్రౌండ్ నుండి. పరిస్థితి మనం చూస్తున్నాం. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున అక్కడ కట్టడాలు నిర్మించి, అంటే చాలా వరకు ఇళ్ళు కట్టి సామాన్య ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు అమ్మి తర్వాత చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా వెళ్ళి కూల్చివేస్తుంది. మరి ఎవరు నష్టపోతున్నారు? చివరికి 100 ఎకరాల ప్రభుత్వ స్థలం, 4500 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలం, అదంతా కబ్జా చేసి కొంతమంది గత ప్రభుత్వంలో పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్కి నాయకులకి చాలా క్లోజ్గా ఉన్నటువంటి కొంతమంది ఈ కబ్జాకి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
ఆ ఫొటోస్ కూడా మనం కొన్ని చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో చాలా క్లోజ్గా ఉండడాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు కబ్జాలు చేసి ఇష్టం వచ్చినట్లుగా కట్టడాలు కట్టిన తర్వాత ఇప్పుడు కూల్చివేస్తే తిరిగి నష్టపోతుంది సామాన్య ప్రజలు కదా. మరి కబ్జాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? కబ్జాలు చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవా? కేవలం సామాన్య ప్రజలు ఇల్లు కూల్చేస్తే సరిపోతుందా? కూల్చివేసే ముందు నోటీసులు ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళకి మరొక ఇల్లు నిర్మించే బాధ్యత ఎవరిది? ఇదే విషయంలో గతంలో హైడ్రా విషయంలో ఇదే సమస్య మారింది, పెద్ద సమస్యగా మారిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి గొడవని మనం ఖచ్చితంగా అధికారులు తప్పిదంగా చూడలేం. కానీ పేద ప్రజలు నష్టపోవడాన్ని కూడా ప్రభుత్వం భరించకూడదు కదా. అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇల్లు పూర్తిగా కూలిపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాడు మా ప్రతినిధి పవన్, మాట్లాడారు. ఈ నేపథ్యంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అష్యూరెన్స్ వస్తుంది? కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అక్కడికి వెళ్ళారు, అక్కడ పర్యటించారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి కొంత అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనతో మా ప్రతినిధి పవన్ మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఏదైతే ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి కట్టిరంటారు, సో ఈ ప్రజలు ఏమంటారు దీనికి? వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగబోతా ఉంది? సో ఏ విధంగా న్యాయం జరగబోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా నేను పోలీస్ చైర్మన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదంతా ఏరియా పచ్చగా ప్రాంతం గుట్టలు చెట్లతో ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014 నుంచి 23 వరకు అన్ని కబ్జాలు అయిపోయినాయి. అది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఆ రోజు కిందికే మీద దాకా అందరు లబ్ధి పొందిరు కాబట్టి ఏమనలేరు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురాని కారణము దొంగ పట్టాలు ఎవరైతే కబ్జాలు చేసిర్రో పేదల కొరకు గా తెచ్చింది. భూ కబ్జాదారులు ఉన్నవాళ్ళు దొంగ పట్టాలతో ఇక్కడ రామారంలో చాలామంది దొంగ పట్టాలు ఉన్నాయి. వాళ్ళే మొత్తం పొజిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పేదలకు ఏమనొద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది, పేదల జోలికి పోవద్దని. ఏవైతే ఇప్పుడు కొన్ని కూలగొట్టిరో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి పేదోళ్ళు ఇల్లు మళ్ళీ వాళ్ళకు నిర్మించుకోవాలని చెప్పి మేము విన్నపించుకుంటాం. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా చేసిండు. ఈ ప్రాంతం అంతా పూర్తి అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి. వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికి కూడా